మంత్రాలకు చింతకాయలు రాలుతాయో లేదో తెలియదు కానీ నా మాటలకైతే ఆ దొండకాయలు అన్నీ రాలిపోయాయి. లాస్ట్ షాట్లో చెప్పాను కదా ఏమైంది అనేసి. ఈ షాట్లో అయితే దీని కర్రీ ప్రాసెస్ చెప్తాను. అన్ని పులుసు కర్రీలు ఎలా చేసుకుంటామో ఇది కూడా అలానే చేసుకోవడం సింపుల్. కాకపోతే వీటిని అయితే మనం ముందుగానే ఉడికిచ్చి కట్ చేసుకోవాలండి. ఉడికియకపోయామనుకో ఇవి చాలా గట్టిగా ఉంటాయి. మనం బండకేసి కొట్టినా కానీ ఇవైతే పగలవు. సో అందుకనేసి వీటిని అయితే ఉడికించుకొని ఇంకా దాని తర్వాత అయితే స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని దాంట్లో అయితే కట్ చేసుకున్న ఆనియన్, పచ్చిమిర్చి, కరివేపాకు అవన్నీ వేసుకొని బాగా ఫ్రై చేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంకా పసుపు కూడా వేసుకొని వాటిని కూడా ఫ్రై చేసుకొని ఉడికిచ్చి కట్ చేసి పెట్టుకున్న ఆదొండకాయ ముక్కల్ని వేసుకొని కొంచెం ఫ్రై చేసుకొని దాంట్లో అయితే కొంచెం కారం, ధనియాల పొడి, ఉప్పు వేసుకొని బాగా కలుపుకొని దీంట్లోకి అయితే చింతపండు రసం వేసుకోవాలి. ఇంకా చింతపండు రసం మొత్తం దగ్గర పడే వరకు ఉడికించుకొని ఫైనల్గా అయితే జీలకర్ర మెంతుల పొడి వేసుకొని ఇంకా దీంట్లో ఉడికించిన కోడిగుడ్లు వేసుకొని దాని తర్వాత ఆ కర్రీని తింటే మామూలుగా ఉండదండి. నెక్స్ట్ లెవెలే అసలు. ఇంకా మనం పులుపు కర్రీలో దేంట్లో అయినా కొంచెం చింతపండు యాడ్ చేసుకుంటాం కదా, ఇక్కడ అదే యాడ్ చేశాను నేనైతే. ఈ కర్రీ తింటుంటే అయితే నోట్లో నీళ్లు ఊరుతాయండి. అంత టేస్టీగా ఉంటుంది, అంత హెల్దీ కూడా. సో మీరు కూడా ఈ కర్రీ అయితే ఒక్కసారి ట్రై చేయండి. అంత సామాన్యంగా అయితే ఈ కాయలు ఎక్కడ పడితే అక్కడ దొరకవు. దొరికితే మాత్రం ఖచ్చితంగా వదిలిపెట్టకుండా ఒక్కసారి ట్రై చేయండి. దొరకని వాళ్ళు మాత్రం నాకు మెసేజ్ చేయండి. మీకైతే కర్రీ పంపించేస్తాను నేను. మీరైతే పోతా పోతా ఒక లైక్ ఇచ్చిపోండి. బాయ్ ఫ్రెండ్స్.